Guys, welcome back to my YouTube channel. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయన్నమాట. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. అండ్ ఈ పార్ట్కి మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియో ఏంటో కనిపెట్టేశారు కదా. ఎస్, ఇది అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. సో మోస్ట్లీ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? హెయిర్ ఫాల్, డాండ్రఫ్. ఇది ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఇది ఫేస్ చేయాల్సిందే. దీన్నైతే తప్పించుకోలేము. బికాజ్ మనం పడుతున్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లైఫ్ స్టైల్ వల్ల ఆర్ సంథింగ్ మన వర్క్ వల్ల అయినా సరే హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. సో వీటిని కంట్రోల్ చేయడానికి బయట మనకు మార్కెట్లో కొన్ని వందల వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కొనుక్కొని మనమే మన హెయిర్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఇంట్లోనే ఈజీ వేస్లో మనం మన హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు, డాండ్రఫ్ని కూడా పూర్తిగా క్లియర్ చేయొచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. మీ హెయిర్ ఫాల్, మీ డాండ్రఫ్ని మీరే ఇంట్లో క్లియర్గా చేసుకునేలా నేను చేస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే రోస్మేరీ. సో నాకైతే ఫ్రెష్ రోస్మేరీ లీవ్స్ దొరుకుతాయి. సో నేను అది యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్రెష్ రోస్మేరీ లీవ్స్ దొరకట్లేదు అంటే అమెజాన్లోకి వెళ్ళి డ్రై రోస్మేరీ లీవ్స్ అని సెర్చ్ చేయండి. మీకు అది ఈజీగా దొరికేస్తుంది. చాలా బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. అది తీసుకొని మీరు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కొన్ని లీవ్స్ వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది కూడా. నేను ఒకవేళ కుదిరితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ డ్రై రోస్మేరీ లీవ్స్ లింక్. సో మీరు దాని ద్వారా కూడా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు కావాల్సింది ఏంటి అంటే జింజర్ అండ్ అలాగే పుదీనా. ఈ రెండు కూడా సూపర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. హెయిర్కి కానీ బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. అల్లం మనందరికీ తెలిసిందే. అది ఎంత హెల్ప్ చేస్తుందంటే మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దానివల్ల ఆబ్వియస్లీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ హెయిర్ లాస్ అనేది తగ్గిస్తుంది. మనం మింట్ యూస్ చేయడం వల్ల ఏంటి, ఒక మంచి సూతింగ్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ మింట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ మింట్ అనేది. సో డెఫినెట్గా ఈ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఈ రోస్మేరీ వాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో నేనేం చేస్తానంటే ఈ గ్లాసెస్తో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఏదైనా ఒకటి ఇలాంటి మూత పెట్టేసి మంచిగా ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోండి ఫస్ట్. 5 minutes later. ఇలా బాగా మరగాలి వాటర్. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న రోస్మేరీ ఆర్ మీరు డ్రై లీవ్స్ అయినా కూడా నీట్గా వాష్ చేయండి ఫస్ట్. సో నేనైతే ఇవి చక్కగా వాష్ చేసుకున్నాను. నాకు ఆ ప్యాకెట్లు ఈ 3 అయితే వచ్చాయి. ఇవి యాక్చువల్లీ మన ఇష్టం. కొంతమంది ఏం చేస్తారంటే కొన్నే వేసుకొని చేసుకుంటారు, బట్ నేను మొత్తం వేస్తున్నాను. సో ఈ మొత్తం రోస్మేరీ లీవ్స్ని వేసేస్తున్నాను. అండ్ దీంట్లో ఇంత అల్లం ముక్క, సో ఈ 2 అల్లం ముక్కలు వేస్తున్నాను. అండ్ అలాగే మింట్. ఈ మింట్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక గుప్పెడు మింట్ లీవ్స్ కూడా వేసేసేయండి. సో ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి యూజువల్గా 1 hour అలా బాయిల్ చేసుకుంటారు, బట్ నేనైతే 15 minutesే అయిపోతుంది అనమాట నాకు. నేను 15 minutes మాత్రమే బాయిల్ చేసి బాగా చల్లారిన తర్వాత ఒక జార్లో తీసి స్టోర్ చేసుకుంటాను. సో ఇలా మూత పెట్టేసి ఒక 15 minutes దీన్ని బాగా అంటే బాగా మరగనివ్వండి. సో ఇలా మధ్య మధ్యలో మీరు కొంచెం దీన్ని తీసి కొంచెం కలుపుతూ ఉండండి. దీని నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్మెల్, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ కలపండి సో దట్ మనకు మొత్తం బాగా బాయిల్ అవుతాయి. సో ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఇందులో వడకట్టేసి ఏదైనా ఒక మంచి గ్లాస్ జార్ కానీ లేదా ఎందులో ఉన్నా స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇట్లా మంచిగా 5 glasses ఆఫ్ వాటర్ వేస్తే నాకు ఇంత వచ్చిందనమాట. సో ఇది ఈజీగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఒక వారంకి ఈజీగా సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఇలాంటి గ్లాస్ కంటైనర్లో స్టెయిన్ చేసేసుకొని
అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఒక 1 వీక్ చాలా బాగుంటుందన్నమాట. సో బయట ఉంచేస్తే ఏమవుతుందంటే ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, చాలా డార్క్గా అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇది మీరు చూసారంటే కొంచెం డార్కిష్గానే ఉంటుంది, బికాస్ నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి కొంచెం ఎక్కువ రోస్మేరీ లీవ్స్ వేసాను, అలాగే మింట్, జింజర్ ఇవన్నీ కూడా బాగా ఉడికి దానిలో ఉన్న ఫ్లేవర్స్ అవన్నీ కూడా ఇందులోకి వచ్చేసాయి అనమాట. సో దానివల్ల ఇది డార్క్ కలర్లో అనిపిస్తుంది. దిస్ ఈజ్ లైక్ సూపర్ మ్యాజికల్ వాటర్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా. అండ్ అసలు దీన్ని ఎలా వాడాలి, వీక్ ఎన్ని డేస్ వాడాలి, ఈ క్వశ్చన్స్ అయితే అందరికీ ఉంటాయి కదా. చేసేదైతే చేసేసుకున్నాం, బట్ ఎలా వాడాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు ఇది వీక్ ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. సో ఇలాగే వాడాలి అలాగే వాడాలని ఏం లేదు, మీకు నచ్చినట్లు వాడుకోవచ్చు అనమాట ఇది. సో కొంతమంది ఏంటంటే లైక్ అది మన ఒక స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, అందులో వేసేసుకొని మంచిగా స్కాల్ప్కి స్ప్రే చేసేసి ఒక మంచి మసాజ్ ఇచ్చుకుంటారు. అండ్ దెన్ మనకు స్కాల్ప్ నుంచి లైక్ హెయిర్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మీరు ఆ వాటర్ స్ప్రే చేసేసి మంచిగా ఒకసారి అలా మసాజ్లా చేసేసుకొని వదిలేసారనుకోండి, వితిన్ 2 minutesలో మనకు హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఇది మోస్ట్లీ నైట్ చేసుకుంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ కొంతమంది నైట్ అలా చేసుకుంటే హెడేక్ వస్తుంది అని అంటూ ఉంటారు. నాకైతే అలాంటిది ఏం లేదు. సో నేను నైట్ కూడా చేసేసుకొని మంచిగా రిలాక్స్ అవుతానన్నమాట. ఇంకా ఆ స్మెల్ అనేది నాకు చాలా సూతింగ్గా అలా అనిపిస్తుంది నాకు రోస్మేరీ. సో నేను నైట్ చేసుకుంటాను. ఇంకొకలా కూడా వాడచ్చు దీన్ని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్ప్రే డైలీ నా వల్ల అవ్వదు అని అనుకుంటే అట్లీస్ట్ 3 days once ఎలాగో మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, హెయిర్ వాష్ అంతా అయిపోయిన తర్వాత ఒక జగ్లో హాఫ్ వాటర్ వేసుకొని మిగిలిన హాఫ్ వచ్చి ఈ రోస్మేరీ వాటర్ వేయండి, మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి లాస్ట్ తలస్నానం అంతా అయిపోయాక అది మిక్స్ చేసేసి అలా ఒక జగ్ వేసేసుకొని వదిలేసేయండి. మీరు నార్మల్గా ఎలా హెయిర్ డ్రై చేసుకుంటారో అలా డ్రై చేసుకోండి. సో మీకు అదేమి పెద్ద అరే ఏదో వేసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. చాలా మంచిగా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది మీ హెయిర్కి. అంటే ఏదో స్ట్రాంగ్ స్మెల్ అలా ఏం రాదు, చాలా రిలాక్సింగ్గా సూతింగ్గా. మీరు కండిషనర్ పెట్టుకుంటే ఎలా అనిపిస్తుందో అలాగే ఉంటుంది అనమాట. సో నార్మల్గా డ్రై చేసుకున్న అలా కూడా వాడుకోవచ్చు. ఈ 2 రకాలుగా వాడచ్చు. ఒకటి స్ప్రే, ఇంకోటి జస్ట్ హెయిర్ వాష్ చేసినప్పుడు వేసేసుకోవడం అంతే. సో ఈ వాటర్ అనేది మ్యాజికల్ వాటర్, చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ నేను ఇది ఎప్పుడైనా లైక్ రీల్లో ఏదైనా అప్లోడ్ చేస్తాను కుదిరితే, ఒకవేళ కావాలంటే చెప్పండి నేను ఈ వాటర్ని నా హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటాను అని. ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే నేను పర్సనల్గా ఇది వాడుతున్నాను అండ్ నాకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది. బికాస్ నేను హెయిర్ కట్ చేయించాను, నేను చూపిస్తాను మీకు నా హెయిర్ లెంత్. సో లిటరలీ నేను ఇక్కడ వరకు హెయిర్ కట్ చేశాను వితిన్ 6 months. ఇక్కడ వరకు చేశాను. వితిన్ 6 monthsలో నేను చూసిన హెయిర్ గ్రోత్ అయితే ఇంత 6 monthsలో నాకు ఇంత హెయిర్ గ్రో అయింది. నేను ఇక్కడ వరకు కట్ చేయించాను. నాకు యాక్చువల్లీ లెంత్ కొంచెం ఎక్కువ అనిపించి నేను కట్ చేయించాను అనమాట. ఇప్పుడు చూస్తే మళ్ళీ నాకు హెయిర్ గ్రోత్ అనేది బాగా వచ్చింది. 6 monthsలోనే నాకు అంత మంచిగా రిజల్ట్స్ వచ్చింది. సో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని వాడిన తర్వాత మీరే రిజల్ట్స్ నాతో షేర్ చేసుకుంటారు, అంత బాగుంటుంది. అంటే ఇవాళ వాడేసి రేపటికే రిజల్ట్స్ రావాలంటే రావు. సో వాడండి కొంచెం మెల్లగా, 1 week 2 weeks ఇట్లా వాడుతూ ఉన్నారనుకోండి, మీకే అలవాటు అయిపోతుంది. తర్వాత అసలు వదలరు, మీరే డ్రాస్టిక్ చేంజ్ చూస్తారు మీ హెయిర్లో. హెయిర్ అనేది చాలా థిక్గా మంచి లెంత్తో షైనీగా కూడా ఉంటుంది. సో ఇది ట్రై. మీకు ఈ వాటర్ గురించి కానీ ఇవి ఎలా వాడాలి, ఇంకా బెటర్గా రోస్మేరీ ఆయిల్ ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ఆయిల్ యూస్ చేస్తే హెయిర్కి మంచిది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను అవన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ గోనా బీ అ మ్యాజికల్ వాటర్. సో మీరు ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.